మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అంతా దేవుని మహిమ కొరకే అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఎందుకంటే పౌలు రాస్తాడు ఈరోజు పౌలు లేఖ 1 కొరింథీ 10వ అధ్యాయము 31 నుంచి 11:1 వరకు అండి. ఈరోజు దీని మీద మీరు ఫోకస్ చేయాలండి. తప్పకుండా వాక్యము చర్చిలో విన్న తర్వాత ఇంటికి వెళ్ళి దయచేసి కుటుంబంగా కూర్చొని మీరు ఈ వాక్యాన్ని ధ్యానించుకోనండి. అలాగే ఈరోజు మనము లూర్దు మాత పండుగని కొనియాడుతూ ఉన్నామండి. ప్రపంచం అంతటా కూడా లూర్దు మాత పండుగ. ఈ పండుగ మనం కొనియాడుతున్నామంటే దీని వెనకాల ఒక అమాయకురాలైన అమ్మాయి అన్నమాట. ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో జన్మిస్తుంది బెర్నదత్తమ్మ. ఈ అమ్మాయికి మరియ తల్లి కనబడతారు 1858లో లూర్దు నగర్లో ఒక గుహలో అన్నమాట. అందువలన లూర్దు మాత అని పిలుస్తారు. ప్రపంచం అంతటా కూడా చర్చి బయట మనకి లూర్దు మాత గుహ ఉంటుంది కదండి. అక్కడ మరియ తల్లి అంటే లూర్దు మాత అని పిలుస్తాం అన్నమాట. ఇలా ఈ పండుగని కొనియాడుతూ ప్రపంచం అంతటా కూడా మరి మరియ తల్లిని లూర్దు మాత అని పిలుస్తున్నారు. లూర్దు మాత గుహ ఉంది ప్రతి చర్చిలో. అంటే ఒక అమాయకురాలైన అమ్మాయి, పరిశుద్ధమైన అమ్మాయికి మరియ తల్లి దర్శనం ఇస్తారండి. నిజంగా ఆ అమ్మాయి ఎంత పరిశుద్ధురాలు. చదువు రాదు, వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు, పాచి పని చేసుకునేవాడు. పెద్ద అమ్మాయి, మొత్తం 8 మంది సంతానం. నాన్నగారు కూలి పని, వాళ్ళ అమ్మ కూడా పాచి పని చేసుకునేది. ఈ అమ్మాయి చిత్తు కాగితాలు ఏరుకొని పేపర్లు ఏరుకొని వచ్చిన డబ్బుతో ఆమె కూడా సాయపడేది వాళ్ళ అమ్మ నాన్నకి. ఇంకా చాలా కష్టంగా ఉందని తను కొంచెం పెద్దగా కాగానే ఒక 7 సంవత్సరాల వయసు అట్లా రాగానే ప్రక్కన ఊరిలో మరి గొర్రెలు కాయడానికి పని మనిషిగా పెడతారనమాట 14 సంవత్సరాల వరకు. కానీ ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అంటే మరి ఆ మరియ తల్లి ఆ అమ్మాయికి 18 సార్లు దర్శనం ఇస్తారండి. అందుకే మనం ఒక పండుగ చేసుకున్నప్పుడు దాని మూలాలేంటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బెర్నదత్తమ్మ గురించి మనం ఏం నేర్చుకోవాలి అది మనం తెలుసుకోవాలండి. పండుగ చేసుకోవడం మంచిదే. యేసు ప్రభు కూడా కనబడవచ్చు. మనకి ఒక మెసేజ్ ఇవ్వాలి, సందేశాన్ని. ఆ అమ్మాయికి చెప్తారు, అమ్మ పాపుల కొరకు, పాపులు మారు మనసు పొందేలాగా ప్రార్థించండి, వాళ్ళ కొరకు ప్రాయశ్చిత్తం చేయండి, అంటే ఉపవాసాలు చేయండి. గోనె ధరించే వాళ్ళు, బూడిద మీద కూర్చున్న వాళ్ళు, మాంసం తినకుండా శరీరాన్ని నలగొట్టుకోండి. ప్రాయశ్చిత్తం అంటే అదే అన్నమాట. ఇప్పుడు ఇంకా 2-3 రోజులు 14వ తారీఖు నుంచి తపస్కాలు. అప్పుడే కాదండి, మన జీవితం అంతా కూడా పునీతులు ఎలా వాళ్ళు జీవించారు, సింపుల్గా జీవించారు. ఒక 40 రోజులు తినకుండా తర్వాత మళ్ళీ తినడం కాదు, 40 రోజులు తాగకుండా తర్వాత తాగడం కాదండి. మన లోపల ఎప్పుడైతే యేసు ప్రభు వస్తారో ఇంకా మనం జీవించమండి, ఆయనే జీవిస్తారు. అప్పుడు ప్రభు మనలో ఉంటే 40 రోజులు ఒకలాగా, మిగతా రోజులు ఒకలాగా. మనకు అట్లా ఏముండదు. 90 ఏళ్ళలో నాలోనికి జీసస్ వచ్చారంటే అర్థం ఏంటంటే, నా ఆత్మ
కి యేసు ప్రభువుతో పెళ్లి జరిగిపోయిందనమాట. ఇప్పుడు నేను ఆయన వధువుని కనుక ఆయన వెనకాల ఆయన నడిచిన అడుగుల్లోనే నేను నడుస్తాను. పెళ్ళప్పుడు 7 అడుగులు అంటారు కదండి. జీవితాంతం కూడా మనము యేసు ప్రభు నడిచిన అడుగుల్లోనే ఆయనను పట్టుకొని నడిచి పరలోకానికి వెళ్ళాలన్నమాట. కనుక నాకు ప్రత్యేకంగా ఇది తపస్కాలం, ఇది ఈస్టరు అట్లా నాకేం ఉండదండి. ఇది ఆదివారం, అన్ని దినాలు నాతోనే నా క్రీస్తు ఉన్నారనమాట. మనం కూడా అలా ఉండాలండి. ఈరోజు అంశం టైటిల్ ఏంటంటే ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అంటే అంతా దేవుని మహిమ కొరకే. ఎవరు ఈ మాట చెప్తారు అంటే పౌలు అండి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 31. మీరు మెల్లగా చదవాలి. ఈ వాక్యము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ రాయాలి. మీరు ఏం తిన్నా త్రాగినా అంతా దేవుని మహిమ కొరకు చెయ్యండి. మీరు ఏం తిన్నా త్రాగినా ఏం చేసినా అది మీ ఇంట్లో వాళ్ళకి, అలాగే మీరు పని చేసే చోట మీ చుట్టుప్రక్కల ఉన్న మీ పొరుగు వాళ్ళకి హాని కలగకూడదు, అది బాధించకూడదు. మీరు తాగేదానివల్ల, తింటున్న దానివల్ల మీరు ఊహించుకోనండి. ఆ తర్వాత అందరి మేలు కొరకు నేను ఏ స్వార్థం లేకుండా అందరినీ ఆనందపరచాలని జీవిస్తున్నాను. నేను ఏం చేస్తే అందరికీ ఆనందమో ఆ విధంగా నేను జీవిస్తూ వాళ్ళకి ఆనందాన్ని కలిగించి అప్పుడు వాళ్ళని యేసు ప్రభులోకి నడిపిస్తూ ఆత్మల్ని రక్షిస్తున్నాను. నేను క్రీస్తును అనుసరించినట్లుగా మీరు నన్ను అనుసరించండి. ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పగలగాలండి. నేను కూడా చెప్తాను ఇప్పుడు. నేను క్రీస్తును అనుసరించినట్లుగా మీరు నన్ను అనుసరించండి. మీ పిల్లలకి మీరు చెప్పాలండి, తండ్రులు తల్లులు, నేను ఎలా యేసు ప్రభుని అనుసరిస్తున్నానో అందరి మేలు కొరకు, ఏ స్వార్థం లేకుండా నేను ఏది మాట్లాడినా త్రాగినా తిన్నా అది దేవుని మహిమ కోసం అలా అని చెప్పాలి అన్నమాట. ఏం తిన్నా కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు రోజు ఒక రొట్టె మాత్రమే తినేవాళ్ళు అనమాట. కొద్దిగా నీళ్లు తాగి ఆయన సింపుల్ డ్రెస్ వేసుకొని అలా ఉండేవాళ్ళు. మదర్ తెరీసా సిస్టర్స్ కానీ చాలామంది అలా ఉన్నారండి. గ్రీన్ వే ఫాదర్ గారు నేను చూశాను, పరిగిలో వేరే దేశం నుంచి వచ్చారు, జర్మనీ అనుకుంటా. ఆయనకి ఫ్యాన్ కూడా ఉండదు, చాప మీద నేల మీద పడుకుంటారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు. అక్కడ వాళ్ళు చెప్పారు, ఫాదర్ గారు ఆదివారం వస్తే పొలాల్లో నీళ్లు ఉంటాయి, వర్షాకాలం కదా, ఆ నీళ్ళల్లో బురదలో నడుస్తూ గ్రామానికి వెళ్ళి స్వార్థను బోధించేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళామండి సెమినరియన్స్కి, ప్రజలు కూడా వచ్చేవాళ్ళు. ఆయన రూమ్ ముందు పేదవాళ్ళు ఇలా వరుసలో ఉన్నారు, కూలి చేసుకునేవాళ్ళు. నాకు వెంటనే యోబు గుర్తొచ్చాడు. ఆయన గదికి వెళ్ళినప్పుడు కలవడానికి నేను చెల్లి, ఫ్యాన్ లేదు, మామూలుగా ఉన్నాయి, మరి ఏమి ఒక మంచం కానీ ఏం లేదు, ఆయన చాప మీద పడుకుంటారంట. అనేక మందిని ప్రభువులోనికి ఆయన నడిపించారు. సో అలా వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ జీవితం చూసినప్పుడు నేను ఇలా ఉండాలి. దానియేలు వాళ్ళు మాంసం తినలేదు, సింపుల్గా కొంచెమే శాకాహారం తినేవాళ్ళు అనమాట. నిన్న మనం విన్నాం జాన్ ది బ్రిట్టో గారు, ఆయన కూడా అంతే. అలా మనం జీవించాలండి. మీరు ఏదైనా చెప్తున్నానో ఎంత వేదన అనిపిస్తుందో త్రాగే వాళ్ళ గురించి. మీరు ఇంట్లో సీసాలు తీసి తాగుతుంటే భార్యకి సంతోషమా, మీ పిల్లలకి సంతోషమా? దేవునికి మహిమ, అది సైతానికి మహిమ అన్నమాట. ఏది తిన్నా ఏది త్రాగినా, కొన్నిసార్లు కొంతమంది తింటారండి, అట్లా తింటుంటే నాకు అనిపిస్తుంది దయ్యాలే తింటున్నాయి, దయ్యపు తిండి. లోపల ఉండే దయ్యాలు ఏంటంటే హృదయంలో కొంతమందికి తిండిపోతు దయ్యం అండి. ఈ చివరి రోజుల్లో ఎక్కువ పనిచేస్తుంది అనమాట. ఈ లోకంలో పాపమే ఒక తిండితో మొదలైంది కదా. ఆది కాండంలో ఆ పండు చూడు తింటే బాగుంటుంది. తిండి ఆ దయ్యము మీలోంచి వెళ్ళిపోవాలి అంటే, పరిశుద్ధాత్మ రావాలంటే యేసు ప్రభువే లోపలికి వెళ్తే లోపల ఉన్న దయ్యాల్ని వెళ్ళగొడతాడు. యేసు ప్రభువే వాక్యం కాబట్టి వాక్యం బాగా చదవాలి. నా కొరకు కూడా ప్రార్థించండి. ఏం చెప్పాలి ప్రభు అంటే, ఒక్కొక్కటి ప్రభు చెప్తున్నారు. దేవుని యొక్క శక్తిని పొంది
ఆ శక్తితో లోపలున్న దయ్యాల్ని సంహరించి మన చుట్టూ ఉన్న ప్రజల్లో ఉన్న దయ్యాల్ని కూడా మనం సంహరించాలి. శక్తిని పొందాలి, సెల్ ఛార్జింగ్ లాగా. మరి ఆ ప్లగ్లో వైర్ని పెడితే పవర్ వస్తుంది కదండి. ఇప్పుడు నేనే చేయి పెట్టాను అనుకోండి, అప్పుడు నాలోనికి కరెంట్ షాక్ వస్తుంది, నన్ను పట్టుకున్న వాళ్ళకే వస్తుంది. అలా దేవుని శక్తి నా నుంచి అలా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి, కానీ దయ్యపు శక్తి వెళ్ళకూడదండి. సైతాను రాజ్యాన్ని మీరు కూలద్రోయాలి. మీరు తాగి 10 మందిని తాగమని అలా ఎప్పుడు మీరు చెయ్యకండి. మీ రాజ్యం వచ్చునుగా కానీ చర్చిలో చెప్పడము, పని చేయడము సైతాన్ రాజ్యం కొరకు అలా చేయకండి. ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లుగా ఇంకా ఉండబోదు కనుక యేసు ప్రభు రాకడ కొరకు లేదా మనమే అక్కడికి వెళ్ళేటట్లుగా 1 కొరింథీ 7:31 మీరు చదవండి, ఓకేనా? సో ఏది చేసినా దేవుని మహిమ కొరకు, మీ వల్ల అందరూ ఆనందాన్ని పొందాలి కనుక అది మనసులో పెట్టుకోండి. ఈరోజు అది అన్నమాట. ఆ తర్వాత 32వ కీర్తన కూడా మీరు చదువుకోవాలండి. 7వ వచనంలో దావీదు అంటాడు, నేను దాగు చోటు నువ్వే ప్రభా, నా కోట నా కొండ నువ్వే ప్రభా అంటాడు. ఆయన పాపాలను ఒప్పుకున్నప్పుడు చాలా అనారోగ్యం, కానీ పాపాలను ఒప్పుకున్న తర్వాత ప్రభు మన్నిస్తారు. అప్పుడు అంటాడు, నీ దాగుచోటు నువ్వే. ఎవరంటే దేవుడు అంటే వాక్యమేనండి. నోవా కుటుంబం అంతా ఓడలో ఉన్నారు. ఓడ అంటే వాక్యం, కోట అంటే మన కోట ఎట్లా కట్టుకోవాలంటే దేవుని వాక్యంతో అన్నమాట. ఏది చేసినా అన్నీ కూడా వాక్యం మీదనే మనం చేయాలి. మిగతావన్నీ ప్రక్కన పెట్టే ఆచారాలు కాదండి, వాక్యం ప్రకారం మనం జీవించాలన్నమాట. ఈరోజు మరి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఎవరి గురించి అంటే పునీత బెర్నదత్తమ్మ అన్నమాట. ఇందులో పునీతుల పుణ్యబాటలో 2వ పుస్తకంలో నేను రాశాను. మొదటి పుస్తకంలో శౌరి వారి గురించి, తర్వాత జాన్ ది బ్రిటో గారు, వీళ్ళందరూ నా జీవితాన్ని ఇలా నడిపిస్తున్నారండి. యేసు ప్రభు తర్వాత నా జీవితాన్ని ఇలా దేవుని మార్గంలో నడిపించేవాళ్ళు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, శౌరి వారు, వీళ్ళిద్దరూ ఎక్కువ అండి. తర్వాత హంగేరి ఎలిజబెత్ అమ్మ, తర్వాత చిన్న తెరేసమ్మ, వీళ్ళందరూ మన చుట్టూ మేఘాల్లాగా ఆవరించి ఉండగా యేసు ప్రభు మీద మన దృష్టిని మనం నిలిపి మనం ముందుకెళ్దాము అంటాడనమాట పౌలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులని చెప్తూ, వీళ్ళందరూ దేశాల్ని జయించారు కానీ వాళ్ళ దేహాన్ని జయించలేకపోయారు సంసోన్లాగా. కానీ యేసు ప్రభు శ్రమలని, ఆయన బాధలన్నిటినీ భరించాడు, వాటిని జయించాడనమాట. ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. యేసు శక్తి బాధల్ని భరించే శక్తి, శోధనలని జయించే శక్తి, అంటే శరీరాన్ని జయించే శక్తి, శరీర కోరికల్ని, నేత్ర ఆశని, ఆ తర్వాత జీవపు డంబాన్ని గెలవాలి. ఈ 3 అసలైన విగ్రహాలు అన్నమాట. శరీరమే ఒక విగ్రహం. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం తినాలంటే ఇక్కడ తిండిపోతూ పాముని ఆరాధించినట్లు, ఏం త్రాగాలంటే త్రాగుబోతూ పాముని ఆరాధించినట్లు అన్నమాట. ఏం ధరించాలి కాదు, మన జీవితం ఇది కాదు, యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు లూర్దు మాత పండుగను జరుపుకుంటున్నాం కదండి. ఆ లూర్దు నగర్ గురించి కూడా పోటా ఫాదర్ మాథ్యూ నాయకపరంబల్ గారు చెప్తే విన్నాను. నాతో చెప్పినప్పుడు ప్రపంచంలో పరిశుద్ధమైన పట్టణం ఏదైనా ఉంది అంటే అది లూర్దు నగర్ అన్నమాట. అక్కడ ఎవరు తాగరంటండి, ఫాదర్ గారు చెప్పారు. అక్కడ రోజు ఎక్కడైతే మరియ తల్లి దర్శనమిచ్చారో ఈ అమ్మాయికి, బెర్నదత్తమ్మకి, అక్కడ ఒక మరియ తల్లి చెప్తారనమాట, ఇది అమ్మాయి ఇక్కడ ఒక గుంట ఇలా తీయమ్మ తవ్వు అంటారనమాట. అప్పుడు మరియ తల్లి కనబడిన చోట అమ్మాయి అట్లా గోతిని తవ్వుతుందనమాట. తవ్వినప్పుడు నీళ్ళు వస్తాయండి. ఇప్పటికీ కూడా చాలా నీళ్ళు వస్తాయండి ప్రతిరోజు అన్నమాట. ఎప్పుడు దర్శనం ఇస్తారు మొదటిసారి అంటే 1858లో ఫిబ్రవరి 11 అండి. అందువల్లనే ఈరోజు మనము ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటున్నాం అన్నమాట. మనం కూడా అలా ఉండాలి అని చెప్పి. ఈ అమ్మాయి బెర్నదత్తమ్మ ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగర్లో ఫ్రాన్సిస్ లూయి అనే దంపతులకి మొదటి సంతానంగా జన్మిస్తుంది. వాళ్ళు 8 మంది అండి. ఎంత పేదవాళ్ళంటే కూలి పని చేసుకుంటారు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ కూడా పాచి పని, ఇంట్లో పాచి పని చేసుకుంటూ ఉంటుంది అన్నమాట.
కొన్నిసార్లు అమ్మ కూలి పని చేస్తూ ఉంటే వాళ్ళ చిన్న తమ్ముడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఈ అమ్మాయి బెన్నదత్తమ్మ వాళ్ళ అమ్మ పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేదంట. పిల్లల్ని చూసుకుంటూ ఉండేదన్నమాట. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆస్తమా అంటండి. తర్వాత ఏంటంటే పేపర్లు ఏరుకొని ఆ వచ్చిన డబ్బుతో ఇంకా వాళ్ళ అమ్మకి సాయపడేదంట అమ్మ నాన్నకి. తర్వాత ప్రక్కన ఊర్లో అమ్మాయిని గొర్రెలు కాయడానికి పెడతారు. 14 సంవత్సరాలకి తీసుకొస్తారండి. అప్పుడు దివ్యస ప్రసాదం తీస్తుందన్నమాట. అయితే ఒకరోజు పొయ్యిలో పుల్లలు ఏరుకోవడానికి వాళ్ళ చెల్లి మరియతో ఫ్రెండ్ జైన్తో కలిసి ఆ మస్సాబిల్లా అనే గుహ దగ్గరికి వెళ్తారనమాట. పుల్లలు ఏరుకుంటూ ఉంటే సడన్గా బాగా బలంగా వీచే గాలి లాంటి ధ్వని వినబడుతుందండి. అప్పుడు చెట్లు కదులుతూ ఉంటాయన్నమాట. ఏంటి గాలి? పెంతెకొస్తు గాలి చూడండి, పరిశుద్ధాత్మ గాలి. అప్పుడు ఆ గుహలో ఈ అమ్మాయికి అంటే వాళ్ళ ముగ్గురికి అన్నమాట తెల్లని వస్త్రాలు, సూర్యుడే ఆమె వస్త్రాలు అంటారు ప్రకటన దర్శన గ్రంథం 12లో. తెల్లని వస్త్రాలు ధరించి మరియ తల్లి ఆ అమ్మాయికి దర్శనం ఇస్తారనమాట. అప్పుడు దర్శనం ఇచ్చి ఆమె చెప్తారు, అమ్మ ఇదిగో నువ్వు ఎక్కడి నుంచున్నావో అక్కడ ఇలా తవ్వు అని. అప్పుడు నీళ్ళు వచ్చేస్తాయండి. 18 సార్లు ఆ అమ్మాయిని పిలుస్తారనమాట. అప్పుడు అమ్మ ఇదో ప్రజలందరూ పాపుల కొరకు ప్రార్థించాలి, అందరూ మారు మనసు పొందాలి, ఈ లోకాన్ని ప్రేమించకుండా నీతి మార్గంలో నడవాలి. కానాపల్లి పెళ్లిలో చెప్తారు, ఆయన చెప్పినట్లు చెయ్యండి, నా కుమారుడు చెప్పినట్లు చెయ్యండి. వాళ్ళ కొరకు పాపుల కొరకు ప్రార్థన మాత్రమే కాదు, ప్రాయశ్చిత్తం చేయాలి. యేసు ప్రభు ప్రార్థన మాత్రమే చేయలేదు, మన కొరకు సిలువలో మరణించారు. అలాగే శౌరి వాళ్ళు కూడా మరి వాళ్ళు రాత్రంతా ప్రార్థించేవాళ్ళంట. మోకాళ్ళ మీద ఉండి కింద గులకరాళ్ళు వేసుకొని నడుముకి కట్టుకొని అలా వాళ్ళు మరి ప్రాయశ్చిత్తం చెల్లించేవాళ్ళు అనమాట. ప్రాయశ్చిత్తం చేయమని చెప్పండి అని చెప్తే ఎవరికి చెప్పాలి అంటే విచారణ ఫాదర్కి. ఇక్కడ ఒక చర్చిని కట్టాలి, దేవాలయాన్ని కట్టాలని మరి చెప్పమ్మా విచారణ ఫాదర్ కంటే అమ్మాయి వెళ్ళి చెప్తుందండి. చెప్తే నీకు కనబడతారా, నీకు చదువు రాదు, పుల్లలు ఏరుకునేవాళ్ళు, పాచు పని చేసుకునేవాళ్ళు, ఈసారి కనబడితే అమ్మ పేరేంటి అని అడిగారు. అప్పుడు మళ్ళా కనబడతారనమాట. అమ్మ మీ పేరేంటి అని అడిగారు ఫాదర్ గారు అని అంటే, నా పేరు నిష్కలంక మాత, లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ అంటాం కదా, నిష్కలంక మాత, కళంకమేది లేదు ఆమె హృదయంలో, మనస్సులో, కన్నుల్లో, నాలుక, చెవులు, నిష్కలంక మాత. పరమగీతాలు చూడండి, అక్కడ ప్రియుడు పిలుస్తున్నాడు, నా నిష్కలంక సుందరి, నా పావురమా, నా వధువా, నీ అందు కళంకమేదీ లేదు, మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. మరియ తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారండి, నిష్కలంక మాత అని చెప్పినప్పుడు అమ్మాయి ఆ గుహ నుంచి, అమ్మ నేను ఫాదర్కి చెప్తా ఉండండి అమ్మ అని, పసిపిల్ల ఎంత అమాయకురాలు చూడండి, ఫాదర్ దగ్గర పరిగెత్తుకొని, ఫాదర్ మీరు అమ్మ పేరు అడిగారు కదా, నేను అడిగాను నీ పేరేంటమ్మా ఫాదర్ అడుగుతున్నారంటే, అమ్మ చెప్పారు నా పేరు నిష్కలంక మాత అని. నువ్వు సరిగ్గా విన్నావా అంటారు ఫాదర్. నిజంగా ఫాదర్ అసలు ఇదిగో ఆ గుహ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ దారిలో కూడా మర్చిపోతానేమో అని నోట్లో ఎప్పుడు నిష్కలంక మాత అనుకుంటూ వచ్చానని. ఇంకా ఆ తర్వాత ఇలా చర్చి కట్టించమన్నారు. తర్వాత ఇదిగో అమ్మ ఇట్లా చిన్న గోతి తవ్వమ్మ అంటే తవ్వితే నీళ్ళు వచ్చాయి ఫాదర్, అది కూడా వచ్చి చూడండి ఫాదర్ అని. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారండి. కానీ ఫస్ట్లో మాత్రం ఆ అమ్మాయిని నమ్మరు అనమాట. ఆ లూర్దు నగర్ మేయరు ఆ గుహ చుట్టూ తీగలతో ఫెన్సింగ్ పెట్టిస్తాడు, ఈసారి ఎట్లా పోతుందో చూద్దామని. కానీ బయట నుంచే చూస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు ఫాదర్ గారు బిషప్స్తో చెప్పిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేసి, ఆ నీటి ఊట వస్తుంది కదండి ఇప్పటికి కూడా, 1858 ఫిబ్రవరి 11 అనమాట ఇప్పటికి కూడా. ఇంకా అక్కడ చర్చిని కట్టిస్తారండి. ఇంకా అప్పుడు బిషప్ గారు ఈ అమ్మాయిని పిలుస్తారనమాట. అమ్మా నీ కోరిక ఏంటమ్మా చెప్పు, మరియ తల్లి ఇన్నిసార్లు నీకు కనపడ్డారు, నీకెంత ధన్యతమ్మా, నీ కోరిక ఏంటి చెప్పు, నేను తండ్రిగా నీకు తీరుస్తా అంటే, ఫాదర్ నాకు సిస్టర్స్ దగ్గర వంట మనిషిగా పనిచేయాలని ఉంది. చూడండి ఎంత చిన్న కోరిక.
వంట మనిషిగా పనిచేయాలని ఉందా? సిస్టర్ కావాలని లేదా తల్లి అంటే, నేను సిస్టర్ ఎలా అవుతాను తండ్రి గారు, నాకు చదువు రాదు కదా, అందులో అసలు పేదవాళ్ళు, పేపర్లు ఏరుకునే వాళ్ళం మేము, ఒకవేళ నేను పర్మిషన్ ఇస్తా అనుకో నువ్వు సిస్టర్ అవుతావంటే, అమ్మో అంత భాగ్యమా అని అంటుందన్నమాట. తర్వాత బిషప్ గారు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మదర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా సిస్టర్స్ ఆఫ్ చారిటీ సిస్టర్స్లో. సో మదర్ గారు అడుగుతారమ్మా నీకేమేం పనులు వచ్చంటే, మదర్ గారు నేను గిన్నెలు తోముతా, చాలా నీట్గా ఆలుగడ్డ పొట్టు తీస్తాను. మదర్ అనుకుంటారు ఎంత అమాయకమైన అమ్మాయి అని చెప్పి. ఇంకా అక్కడ తను సిస్టర్ అయిపోయి ఏం పని చేస్తావంటే రోగులకి సేవ చేస్తారు. ఆ రోగులకి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళలో నేను యేసుప్రభుని చూస్తాను. రోగుల గాయాల్ని తాకినప్పుడు యేసుప్రభు గాయాల్ని తాకుతున్న అనుభవం ఉంటుంది అని కోరుకొని రోగులకి సేవ చేస్తూ ఉంటుందండి. అప్పుడు ఒక సిస్టరు ఈమెని ప్రశ్నిస్తారనమాట, ఏమా 18 సార్లు కనబడ్డారన్నావు కదా మరియ తల్లి, ఇప్పుడు కనబడట్లేదా, ఏమైంది అని ఎగతాళిగా అంటారండి. అంటే అప్పుడు చెప్తుంది, నేను మరియ తల్లి చేతిలో ఒక చీపురు లాంటిదాన్ని, ఆ తల్లికి అవసరమైనప్పుడు నన్ను వాడుకున్నారు, నాకు సందేశం ఇవ్వాలి అన్నప్పుడు ఇచ్చారు, ఫాదర్కి చెప్పు ఇలా చర్చి కట్టించాలి అని. ఇప్పుడు నాతో పని అయిపోయింది కనుక నన్ను తలుపు వెనకాల పెట్టారు, నేను అక్కడే ఉంటాను. నన్ను తలుపు వెనకాల పెట్టారా, నన్ను చేత్తో వాడుకుంటున్నారా, అది కాదు, కానీ ఏది ముఖ్యం అంటే నాకు దేవుని చిత్తం చేయడం ముఖ్యం అన్నమాట, ఎక్కడున్నా పర్వాలేదు అని చెప్తారనమాట. చూడండి ఎంత వినయం అంటే నాకు అనిపిస్తుంది నిజంగా. ఏం పనులు వచ్చమ్మా అంటే, గిన్నెలు తోముతాను, ఆలుగడ్డ పొట్టు తీస్తాను, నీ కోరిక ఏంటమ్మా చెప్పు అని బిషప్ తండ్రి గారు అడిగితే, సిస్టర్స్ దగ్గర పని మనిషిగా నాకు ఉండాలి అని. తర్వాత మరియ తల్లి ఇప్పుడు కనబడట్లేదా అని ఆమె ఏం బాధపడట్లేదు, చెప్తారు, నేను ఇక్కడ ఉండి రోగులకు సేవ చేసిన కాన్వెంట్లో ఉండి నా మనసులో నేను ఆత్మలో రోజు ఆ గుహ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళి అక్కడ అమ్మతో నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్తారనమాట. తర్వాత అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆస్తమా అండి, మెల్లమెల్లగా ఇప్పుడు అదేమైపోతుందంటే టీబీ వచ్చేస్తుందండి. ఆ టీబీ వల్ల తనకి మోకాళ్ళ దగ్గర కూడా చాలా పుండ్లు వస్తాయి, అనారోగ్యంతో చాలా బాధపడుతుంది. అప్పుడు రోగులందరి కొరకు ప్రార్థిస్తుంది, ప్రభా నీ గాయాల్లో కొన్ని మొయ్యడానికి నాకు కృపనిచ్చావు, నీకు వందనాలు అని చెప్పి ఆమె ఇంకా ప్రార్థన చేస్తూ, అమ్మా మరియ తల్లి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నన్ను స్వీకరించండి యేసయ్యా అని అలా ఆ శ్రమల్లో అనారోగ్యంతో బాధపడుతూ మరి 1879 ఏప్రిల్ 16న పరలోక తండ్రి సన్నిధికి వెళ్ళిపోతుందండి. అప్పటికి అమ్మాయి వయసు 35 సంవత్సరాలు. అప్పుడు అందరూ అంటారు, ఒక పునీతురాలు బెన్నదత్తమ్మ తల్లి మరణించింది అని చెప్పి, మరియ తల్లిని దర్శించిన పునీతురాలు ఎంతమంది రోగులకి సేవ చేస్తుందో వాళ్ళందరూ, తల్లి నువ్వు యేసుప్రభు అమ్మ, నువ్వు యేసుప్రభు, నువ్వే మరియ తల్లి అనేవాళ్ళు అనమాట. తర్వాత ఆ అమ్మాయి సమాధిని తెరిచి చూస్తారండి 21 సంవత్సరాల తర్వాత, 1908లో అనమాట. తెరిచి చూస్తే ఆమె దేహం అలాగే ఉంటుందంటండి, చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా ఉంది అని చెప్తారనమాట. ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నామంటే ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంకా ఏమంటుందంటే, అమ్మాయి మీరు శ్రమలని కోరుకోండి, ఇంకా దేన్ని కోరుకోవద్దు, యేసు ప్రభు తాను ప్రేమించే వాళ్ళకి ముళ్ళ కిరీటాన్ని ఇస్తాడు అని అమ్మాయి చెప్తుందనమాట. ఇప్పటికీ కూడా లూర్దు నగర్లో సాయంకాలము ఆరాధన జరుగుతుందంటండి. ఆరాధనలో 40,000 మంది పాల్గొంటారంట ప్రపంచం నుంచి, నేను చూడలేదు కానీ ఆ సమయంలో వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళకు కూడా స్వస్థత అవుతుందంట. ఆరాధన చేస్తుండగా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, బలంగా స్వస్థత అన్నమాట. అలాగే ఆ నీటి ఊట ఉంది కదండి, అందులో కూడా రోగులను దించినప్పుడు స్వస్థత జరుగుతుందంట. సో ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాం, లూర్దు మాత పండుగ అంటే అక్కడ ఒక పరిశుద్ధమైన అమ్మాయి నిలబడిందండి. మరియ తల్లిని గౌరవించడం అంటే ఆ తల్లిలాగా నిష్కలంక మాత పరిశుద్ధంగా జీవించి, ఇది అలా జీవించింది ఈ అమ్మాయి కనుక పరిశుద్ధ తల్లి, పరిశుద్ధ మాత
పరిశుద్ధమైన అమ్మాయికి దర్శనం ఇచ్చింది. ఒక్క అమ్మాయి వల్ల ప్రపంచంలో ప్రతి చర్చిలో ఈరోజు లూర్దు మాత గుహ ఉంది అన్నమాట. సో అమ్మాయి ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. వినయం అనే వస్త్రాన్ని ధరించుకుంది. కొలోసి 3:12లో మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనండి. ఈ 5 వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు. దయ కలిగి అందరికీ సేవ చేసేదన్నమాట. వినయము, ఓర్పు, పరిశుద్ధత కలిగిన అమ్మాయి కనుక ఈ అమ్మాయిని మాదిరిగా తీసుకొని మరియ తల్లి బిడ్డలుగా, ఈ అమ్మాయి ఇష్టమైన బిడ్డ కనుక 18 సార్లు కనపడ్డారు మరియ తల్లి. కనుక మనం కూడా ఆ తల్లిలాగా దేవుని చిత్తం చేస్తూ ఈ అమ్మాయిలాగా మరియ తల్లికి ప్రేమైన బిడ్డగా, మరియదళం అంటాం కదా, ఎలా ఉండాలి మరియదళ సభ్యులు అంటే ఈ అమ్మాయిలాగా అన్నమాట. అలాంటి అభిషేకాన్ని మనకి ఇవ్వాలి. గర్వం వద్దండి, తగ్గించుకొని సేవ చేయడం, ఇతరులకి మంచి మాదిరిగా ఉండడం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు పౌలు ద్వారా మాట్లాడారు. మీరు ఏ తిన్నా త్రాగినా అంతా దేవుని మహిమ కొరకే ప్రభా. తినడము త్రాగడమే కాదు ప్రభా, ప్రతీది కూడా దేవుని మహిమ కోసం బెర్నదత్తమ్మలాగా, జాన్ ది బ్రిటోలాగా, పునీతులాగా జీవించాలి. మరియ తల్లి నిష్కలంక మాత, ఆమెలో ఎక్కడ కళంకం లేదు ప్రభా. హృదయంలో, మనస్సులో, మరి కన్నులు, నాలుక, చెవులు, ఆమె పరిశుద్ధ తల్లి, దేవుని తల్లి, పరిశుద్ధ మాత. పరిశుద్ధంగా ఉన్న బెర్నదత్తమ్మకి దర్శనం ఇచ్చి సందేశాన్ని ఇచ్చారు. పాపుల కొరకు ప్రార్థించండి, ప్రాయశ్చిత్తం చేయండి అని. బెర్నదత్తమ్మలాగా మరియ తల్లికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మయోరం తేయి గ్లోరియం, అంతా దేవుని మహిమ కొరకే చేయండి అంటారు పునీత ఇన్యాసి వారు. ఆ కృప దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మ ద్వారా దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.